హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూజువల్గా మీరు మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ చూసారు, మిడ్ మార్నింగ్ రొటీన్ చూడలేదు కదా, అది కూడా చూసేయండి. శ్రావణ మాసం స్టార్ట్ అవబోతోంది కదా మండే నుంచి, అందుకని నేను కొంచెం కొంచెంగా క్లీన్ చేయబోతున్నాను ఇల్లుని, ఒకేసారి చేయలేక. దానిలో భాగంగా ఫస్ట్ మంత్ ఎండ్ వచ్చేసింది. ఇంట్లో గ్రాసరీ ఏమున్నాయి, ఏం లేవు, మనకి ఏం కావాలి, ఎంత కావాలి, వేస్టేజ్ అంటే నా ఉద్దేశం పురుగులు పట్టకుండా లిమిటెడ్గా తెచ్చుకోవడానికి మొత్తం తీసేసి కౌంటర్ టాప్ మీద పరుచుకున్నాను. ఇవాళ అయితే ఫస్ట్ థింగ్ క్లీనింగ్లో భాగంగా ఈ గ్లాస్ జార్స్ ఏవైతే కాఫీ, టీ, షుగర్ అవి వేసుకుంటామో ఈ పోపులు పెట్టి వీటిని క్లీనింగ్కి పెట్టాను. నేను క్లీన్ చేసుకుందాం అనుకునే లోపు మా మేడ్ తనే చేసి పెట్టేసింది అనమాట. ఒక్కొక్కసారి అడగకుండా చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి తనకి టైం ఉంటే మాత్రం. సో చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే గ్రాసరీ చెక్ చేసుకున్నాను. ఓకే, ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఎంటీ బాటిల్స్లో ఏమైనా రీఫిల్ చేయొచ్చా అట్లా. సో ఇది రీసెంట్లీయే క్లీన్ చేశాను, ఒక 15-20 డేస్ క్రితము. వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి మీకు షేర్ చేశాను కదా వీడియో. సో ఇంకొకసారి క్లీన్ చేసేసామంటే దసరాలకు కూడా క్లీన్ చేసే పని ఉండదు అనుకుంటున్నా. సో మొత్తానికి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కూర్చుని నోట్ డౌన్ అయితే చేసుకున్నా. ఈ ప్రాసెస్ అంతా ట్యూస్డే జరిగిందండి. ఈ వీడియో యాక్చువల్గా నిన్న ఎయిర్ చేయాల్సింది, నిన్న ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉండి సరే ఇవాళ షేర్ చేద్దామని చేస్తున్నాను. మీరు ఎలాగ నోట్ చేసుకుంటారు, పేపర్ పెన్ ఆర్ ఫోన్లో, ఆర్ అసలు నోట్ చేసుకుంటారా, బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటారా, కామెంట్ చేయండి. నేనైతే 99% రాసుకుని గ్రాసరీకి ఇస్తాను, లేదు అంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు లిస్ట్ పట్టుకెళ్ళి టిక్ పెట్టుకుంటూ ఉంటాము. అంతేగాని ఎక్కువ కొనేయడం అలా చేయలేను, ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి కూడా అంత స్పేస్ ఉండదు ఇంట్లో మనకి అని. సో ఫస్ట్ అయితే ఏం లేవో అవన్నీ రాసుకుని ఎంత కావాలో పక్కన అది క్వాంటిటీ నోట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా ట్యూస్డే 11 o'clock to 1 o'clock గడిచిపోయింది. 1 తర్వాత నుంచి నా షెడ్యూల్ వేరే ఉంటుందన్నమాట. మా తమ్ముడి కొడుకుకి వెళ్ళి బేబీ సిట్టింగ్ చేస్తాను, ప్రణవి వచ్చే వరకు వాడితో ఆడుకుంటాను. బేబీ సిట్టింగ్ అని నేను ఫన్గా అంటాను, కానీ వాడికి ఆ టైంలో వెళ్ళి ఫుడ్ పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటాను. కాసేపు వాడిని ఏడిపించి ఆడుకొని వచ్చేస్తాను, ప్రణవి అని పిక్ చేసుకొని. సో ఇక్కడ జస్ట్ అది షేర్ చేస్తున్నాను. ఇవన్నీ ఆ రోజు టార్గెట్లో టు డూ లిస్ట్లో భాగం అన్నమాట. ఈవినింగ్ కల్లా అవి క్లీన్ అయిపోయాయి, డ్రై అవుతూ ఉన్నాయన్నమాట. బయట కూడా కొంచెం వర్షంగా ఉందని ఇంట్లోనే పెట్టి నైట్ తుడిచేద్దాం, ఫ్యాన్ వేసి ఉంచేద్దాం అన్నట్లు. ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. కొంచెం ఎర్లీగానే డిన్నర్ కుక్ చేశాను ఆ రోజు, 6-6:30 మధ్యలో. వంకాయ పచ్చి పులుసు మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి. అండ్ ఉప్పుడు పిండి చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి పెద్దగా షేర్ చేయట్లేదు. 1 గ్లాస్ రైస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ తీసుకొని పోపు వేసుకోవడమే. పెసరపప్పు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఉప్మా ఎలా కుక్ చేస్తారో అది వరి నూక ఉప్మా అండి, మూంగ్ దాల్ వేసింది సింపుల్గా చెప్పాలంటే. దీనికి కాంబినేషన్ కింద మా ఇంట్లో వంకాయ పచ్చి పులుసు అని ఏదో ఒకటి చేసుకుంటారు. సో మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి నేను వంకాయ పచ్చి పులుసు ట్రై చేశాను. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను కాల్చి బండపచ్చడం చేస్తాం మేము దీన్ని, అది చేసేదాన్ని, కానీ ఇలా పచ్చి పులుసు ఎప్పుడు చేయలేదు. సో మా అత్తయ్య గారికి ఫోన్ చేసి అడిగి ప్రాసెస్ తెలుసుకుని చేస్తాను. ఎందుకంటే మా బామ్మ చేయడం చూసేదాన్ని, వీళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకుంటారు మా ఇంట్లో పోలిస్తే. సో ముందుగా చింతపండు నానబెట్టుకొని, ఇవి గ్రీన్ కలర్ తెల్ల వంకాయలు వస్తాయి, అవి బాగా పెద్ద సైజు వస్తాయి మన ఆంధ్ర సైడ్లో. మా హైదరాబాద్ సైడ్లో అవి అంత పెద్దవి రావన్నమాట. ఉన్న వాటిలో పెద్దవి వెతుక్కొచ్చుకొని కాల్చి పురుగులు లేకుండా చెక్ చేసుకుని మనం మంచిగా చేత్తో వాటిని గుజ్జులా చేసుకోవాలి. కొన్ని వంటలకి చేపట్టకపోతే తప్పదు, కొన్ని మనం చిరాకు పడకూడదు అనమాట. సో చింతపండు కూడా చిక్కగా అక్కర్లేదు, కొంచెం పలుచగా తీసుకోవాలి. దాన్ని స్ట్రైనర్ పెట్టి నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసి ఇది పక్కన పెట్టి పోపు చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ. మనం కట్ చేసుకోవాల్సింది ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర రెడీగా ఉంటే మనకి అయిపోతుంది. నేను ఆల్రెడీ పసుపు, ఉప్పు యాడ్ చేశాను కాబట్టి తగినంత బెల్లం మా ఇంట్లో వాళ్ళ స్వీట్నెస్కి దాన్ని కూడా దానిలో వేసి చక్కగా పిసికి పెట్టాను.
నేను అనుకున్నాను నువ్వు అసలు ఇంతలా చేయి పెట్టి వండే వంటలు ఏమున్నాయి పులిహోర కాకుండా. పులిహోర 2 గరిటెలు పెట్టి కలుపుతూ ఉంటా ఒక్కొక్కసారి. నాకు అలా చేయి పెట్టాలంటే ఉగాది పచ్చడి ఒకటి ఇలాంటివి. సో, నాకు పెద్దగా నచ్చదు. బట్ తప్పలేదు. ఇక్కడైతే నూనె తీసుకొని ఆవాలు, ఇంగువ, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వన్ ఆఫ్టర్ ద అదర్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసి అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోయేదాకా దానిలో ఇందాక పిసికి పెట్టిన వంకాయ గుజ్జులో యాడ్ చేసేసుకున్నాము. మంచిగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇది చేసుకున్న వెంటనే తినేదానికంటే ఒక 1 అవర్ తర్వాత తిన్నారనుకోండి ఉల్లిపాయ పులుసు ఒకటి ఇదొకటి అదిరిపోతుంది. అండ్ నేను కొంచెం 6:30 కల్లా చేయడానికి గల కారణం ఇదే. మేము 8కే అలా తింటాము. ఈవినింగ్ 7:30 నుంచి 8:30 లోపు. సో అప్పటికి సెట్ అయిపోతుంది అన్నట్లు. సో నేను మిగిలిపోతుందేమో, నేను ఎక్కువ చేసేసానేమో నైట్ టైం కదా అని అనుకున్నాను. మొత్తం ఏదో తీర్థమును ప్రసాదం తిన్నట్టు తినేసాం అనమాట అదంతా. ఉప్పుడు పిండి ఇంకా మిగిలిపోయింది కానీ పచ్చి పులుసు అస్సలు మిగలలేదు. వి థరోలీ ఎంజాయ్డ్ అనమాట. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా చేస్తారా, ఇంకా దీనిలో వేరియేషన్స్ ఏమైనా చేస్తారా అన్నది కామెంట్ చేయండి. మొత్తానికైతే ఇదన్నమాట ట్యూస్డే డిన్నర్. వెడ్నెస్డే మార్నింగ్ లేచిన తర్వాత నాకు అనిపించింది నా ఫేస్ అంతా డల్గా ఉంది అని. మీరు ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చూసారు కదా, అంత గ్లోయిగా లైవ్లీగా లేదు. పడుకుని లేచాను కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉన్నా, నైట్ స్నానం చేసి మంచిగా. బట్ నాకేమో హుషారుగా అనిపించలేదు. ఫేస్ ప్యాక్ వేసుకుందాం, ఎలాగో పల్వి పంపించిన దాంట్లో రోజ్ పెటల్ పౌడర్ కూడా ఉంది స్టామియో వాళ్ళది అని చెప్పి ఆలోచించి మార్నింగ్ ఇవి 5 to 5:30 చేసిన పనులు అనమాట. బుధవారం పొద్దున్న. ఎందుకంటే ఆ రోజు నాకు మా ఫ్రెండ్స్తో అవుటింగ్ ఉంది. సో స్టామియో వాళ్ళు రోజ్ పెటల్ పౌడర్ కూడా ఇంకా ఆరెంజ్ పీల్ పౌడర్ ఇలా ఉంటాయి. సో ఎలాగో పల్లవి నాకు ఇది పంపించింది కదా యూస్ చేద్దామని చెప్పి. దీన్ని మీరు వాటర్తో యూస్ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. వాటర్ కంటే మనకి మిల్క్ అయితే మాయిశ్చర్డ్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను మిల్క్తో యూస్ చేసా. రోజ్ పెటల్ పౌడర్ ఏం చేస్తుందంటే మనకి స్కిన్ pH బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మంచిగా గ్లోయిగా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అనమాట. సో బ్లష్ వేసుకున్నప్పుడు మంచి ఒక కలర్ వస్తుంది చూడండి చీక్స్ మీద. అలా రెగ్యులర్గా చేసుకుంటే రోజ్ పెటల్ పౌడర్తో ప్యాక్ స్కిన్ కూడా గ్లోయిగా మంచి బ్లష్గా తయారవుతుంది. యాక్చువల్గా నాకు ఈ టిప్ ఎప్పుడు తెలుసా, మనకి కొనుక్కొని పౌడర్లు ప్యాక్లు వేసుకోవడం సరదా, కానీ పూలు కొనే ఆవిడ ఈ రోజెస్ మంచివేనా అండి అంటే వీటిని నూరి మేము మా మనవరాలకి పెట్టామమ్మా, ఛాయ మారింది అని చెప్పింది ఆవిడ. పాల మీద మీగడను గులాబీ పూలు కలిపి మిక్సీ చేసి వాళ్ళు బేబీకి ఒళ్ళంతా రాసేవాళ్ళంట పుట్టినప్పుడు. సో నాకు ఆవిడ చెప్పింది బాగా గుర్తుండిపోయింది. బట్ మనం ఆ పనులు చేయలేండి, ఎంతైనా డబ్బులు వదిలితే కానీ మనకి రిజల్ట్స్ నచ్చవు కదా. సో ఇక్కడైతే రోజ్ పెటల్ పౌడర్లో తగినంత పాలు తీసుకుంటున్నాను. పచ్చిపాలు ఉంటే ఇంకా మంచిది. మన ఇళ్ళల్లో పాలు తెచ్చిన వెంటనే కాచేయడం అలవాటు కాబట్టి నేను కొంచెం థిక్ మిల్క్ని తీసుకుని యాడ్ చేసి పేస్ట్లా చేసుకున్నాను. స్పూన్తో చేస్తే అవ్వలేదు, సుకుమారంగా చేతులతో పని చెప్పాల్సి వచ్చింది. సో మంచిగా అయితే అప్లై చేసేసుకున్నా. ఇలా పెట్టే టైంలో కంటి దగ్గరికి వెళ్ళిపోయిందని భయం వేసింది, కానీ ఏం అవ్వలేదు. వెంటనే ఐలిడ్ క్లోజ్ చేశాను కదా. మంచిగా ఈవెన్గా అప్లై చేసేసుకున్నాను ఫేస్ అంతా, నెక్, ఫ్రంట్, బ్యాక్ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి, మంచిగా అనిపిస్తుంది, ఈజీగా డ్రై అయిపోతుంది. వాటర్తో రోజ్ వాటర్లో మిక్స్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా ఫాస్ట్గా డ్రై అవుతుంది. మిల్క్లో కొంచెం ఆ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆయిలీగా ఉండడం వల్ల ఒక 5 minutes ఎక్కువసేపు పట్టింది అంతే నాకు. అండ్ ఇలాంటి ప్యాక్స్ ఎప్పుడు స్నానం చేసే ముందు చేసుకుంటే ఈజీగా వాష్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు వెంటనే సోప్ అవేం పెట్టవసరం లేదు. కావాలంటే ఫేస్ వాష్ యూస్ చేసేది వాష్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో అనుకుంటారు ఫేస్ ఇప్పుడు బాగానే ఉంది కదా, నువ్వు ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకుంటున్నావు అని. అది కెమెరాలో చాలా బాగుందండి, బయట చూసుకుంటే డల్ అనిపించింది. అంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి కదా, ఫొటోస్లో బాగుండాలి కదా, అందుకనమాట. తప్పకుండా స్టామియో వాళ్ళ ప్రోడక్ట్ మీరు కూడా ట్రై చేయండి కొనడానికి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేసి ఉంచుతాను, మీరు చూడొచ్చు. వాళ్ళ రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇవి న్యాచురల్గా
చేసినవే. అవే రోజ్ పెటల్స్ తెచ్చి సన్ డ్రై చేసి వాటిని మనం పౌడర్ చేసి జల్లించి పెట్టుకోవడం ఇవన్నీ కష్టం. మనం చెయ్యమండి, చేయలేము కూడా. సో ఫ్రెష్ అయిన తర్వాత నిన్న ఏకాదశి కదా, హెయిర్ వాష్ చేసుకుని మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. దీపం పెట్టుకుని విష్ణు సహస్రనామం ఇంట్లో ప్లే చేసుకున్నాను. అండ్ నిన్న లంచ్ కూడా మనిషికి ఒకటి అయిపోయింది. నేను బయట లంచ్ కాబట్టి మా హస్బెండ్కి చపాతీ అలచందలతో స్టిర్ ఫ్రై చేశాను. నేను ఆ రెసిపీ చాలాసార్లు మీతో షేర్ చేస్తాను. ప్రణవి అది తినదు, పొటాటో ఫ్రై అడుగుతోంది 1 వీక్ నుంచి అని. ఇంకా పొటాటో ఫ్రై చేసి పాప్కార్న్ ఆ ముందు రోజు ఈవినింగ్ స్నాక్కి చేసిన ఉంటే అదిను స్వీట్ కార్న్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. బ్రేక్ఫాస్ట్కి మాత్రం అందరికీ చపాతీ అలచందల కర్రీయే పెట్టాను అనమాట. మా హస్బెండ్కి విత్ కర్డ్ రైస్ అండ్ చపాతీ లంచ్కి ఇచ్చేసాము. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి మంచిగా ఫేస్ వాష్ అన్నీ మళ్ళీ చేసుకుని మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. నేను మీకు మా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను. ఇక్కడ పరిచయం ఇన్ ద సెన్స్ చూపిస్తాను, చూడొచ్చు. ఫ్రెండ్స్ అని జపం చేస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. ఈ డ్రెస్ నేను 50% ఆఫ్లో కొనుక్కున్నాను. అనిల్ ట్రేడింగ్ సెంటర్ అని ఉంటుంది అక్కడ. సో ఇయర్ రింగ్స్ వచ్చి కోటిలోనో ఏ స్ట్రీట్ షాపింగ్లోనో కొనుక్కొని ఉంటానండి. బ్యాంగిల్స్ ఎప్పుడు తెలుసా 2012 చార్మినార్లో కొనుక్కున్నవి. సెట్ చేసి అలాగా యాక్చువల్ స్మార్ట్ వాచ్ ఛార్జ్ పెట్టుకున్నాను, అది ఛార్జ్ అవ్వలేదు. ఇంక 2 చేతులకి కూడా పెట్టుకున్నాను అనమాట. ఐ మీన్ బ్యాంగిల్సే వేసుకున్నా. హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ అయితే మా ఫ్రెండ్స్తో కలిసి పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము. ఇట్స్ జస్ట్ లైక్ గెట్ టుగెదర్ అనమాట. ఇది నా అవుట్ఫిట్. అండ్ నేనేమో ఈ బ్యాగ్ మా తమ్ముడు మాల్దీవ్స్ వాళ్ళు ట్రిప్ వెళ్ళినప్పుడు తెచ్చాడు. 2 years అయింది, అప్పుడు కూడా యూజ్ చేయలేదు. సో ఇవాళ యూజ్ చేసుకోబోతున్నా. And this is looking good on this dress. And లో బాందిని ప్రింటెడ్ డ్రెస్ అని చెప్పి బాందిని కలర్ అని చెప్పా, అందుకని వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. బాందిని ప్రింటెడ్ మస్టర్డ్ కలర్, మరి ఇది కంప్లీట్లీ ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లో. చాలా బాగుంది. దానికి ఇంకా ఏమేమి పెట్టుకున్నానో మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ చేసా. ఐ వాజ్ సో హ్యాపీ. నేను యాక్చువల్గా మీట్ అయింది నా మ్యూజిక్ ఫ్రెండ్స్ అనమాట. మేము 1 month నుంచి ఒక ప్రోగ్రామ్ భద్రాచలం అయ్యాక మనం కలవాలి అనుకుంటూనే ఉన్నాము. బట్ ఎవరికి వాళ్ళకి యూనిట్ టెస్ట్లు వస్తూనే ఉన్నాయి. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటాము. మా పిల్లలు సేమ్ స్కూలు, ఒక ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వేరే స్కూలు. సో క్లాషెస్ వచ్చాయి యూనిట్ టెస్ట్. సో అందుకని అందరు పీటీఎమ్స్ యూనిట్ టెస్ట్లు అయిపోయాక మంచిగా కలుసుకున్నాము. అండ్ ఎలా ఉంది ఈ బ్యాగ్, ఈ డ్రెస్కి సెట్ అయిందా లేదా కామెంట్ చేయండి. ఇందాకంతా లిప్స్టిక్ చూసారు కదా, ఆ లిప్స్టిక్ గురించి చెప్పబోతున్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇది ఫస్ట్ షూట్ చేసా లిప్స్టిక్ వేసుకునే ముందు. నాకు ప్యాటర్న్గా ఒక స్క్రీన్ ప్లే లాగా చేద్దామని ఈరోజు ఆర్గనైజ్డ్గా చేశాను వ్లాగ్ని. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు నచ్చుతుందా అది కూడా చెప్పండి. ఆడుతూ పాడుతూ చేసే కంటే ఒక సిస్టమాటిక్గా చేస్తే ఎట్లా ఉన్నదానికి డిఫరెన్స్. యాక్చువల్గా ఇక్కడ బయోటిక్ వాళ్ళవి ఎప్పటి నుంచో లిప్స్టిక్స్ వస్తున్నాయి. 125 రూపీస్కి ఏం ఫార్ములా ఉంటుందిలే, ఎంతసేపు ఉంటుందిలే అని నేను ఎప్పుడు కొనలేదు. జస్ట్ ట్యూస్డే ఈవినింగ్ మా మేడ్ ఏవో కావాలి అడిగింది, టీ పౌడరు ఇట్లాంటివి తెప్పిస్తారా అని. చూస్తూ ఉంటే నాకు ఎందుకో బయోటిక్ది మళ్ళీ పైన అనిపించింది. 97 రూపీస్కి, 125 రూపీస్ది 97 రూపీస్కి వచ్చింది. ఇదేందయ్యా ఇది అనుకుని తెప్పిద్దాంలే, ఉంటే ఉంటుంది డైలీ లిప్ బామ్ లాగైనా వాడేద్దాం ఇంట్లోనే కదా అనుకున్నా. సరే నిన్న ఎలాగో ఫ్రెండ్స్తో వెళ్తున్నా, ట్రై చేద్దాము, మీకు కూడా దీన్ని స్వాచ్ చేసి చూపిద్దాము అనుకున్నా. సో బాగుంది. ఇది ఎగ్జాక్ట్లీ కలర్ చెప్పాలంటే చింతపిక్క కలర్ ఉంటుంది కదా, అది మంచి మెరూన్ మిక్స్ చేస్తే అది కానీ మెరూన్ కంటే రాణి పింకో మిక్స్ చేస్తే ఒక కలర్ పుడుతుంది. ఆ కొత్త కలర్లో ఉంది. అండ్ అది నా రెగ్యులర్ లిప్ షేడ్, నేను చూస్ చేసుకునే కలర్ అనమాట అది. సో బాగుంది. సినమన్ కలర్ అందామా పోనీ, అది మరి చాక్లెటీ అయిపోతుందేమో. ఒకలాంటి పింకిష్ రెడ్ మెరూనిష్ వాట్ ఎవర్ ఇష్ అనమాట అది.
బాగుంది. షేడ్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ తంటాలు పడుతున్నా నా కెమెరా లెన్స్ క్యాప్చర్ చేయడానికి బయోటిక్ అనే నేమ్ని. దగ్గరగా ఫేస్ చూసి భయపడకండి. పోస్ట్ కరోనా ఫేస్ ఇంత అయిపోయింది, చాట్ అంతా క్యూట్గా చిన్నగా ఉండే ఫేస్. సో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని ఎలా చెప్పుకుంటున్నామో ఆరోగ్యం గురించి, ఈవెన్ మన బాడీ పార్ట్స్ కూడా అలాగే మారిపోయాయి. సో షేడ్ అయితే అదిరిపోయిందండి. ఇంచుమించు నేను 9:20 9:15 అలా రెడీ అయ్యాను కదా, 1 o'clock వరకు మేము బిర్యానీ తినేదాకా అది బాగుంది. సో చూడొచ్చు మీరు. నేను లిప్ లైనర్ కూడా వేసుకొని ఉండుంటే మీకు పర్ఫెక్ట్ షేప్తో అంతా బాగా తెలిసేదేమో. షుగర్ పాప్ లిప్ బామ్ మీద అప్లై చేశాక అందుకే కొంచెం మీకు మంచి షైన్ తెలుస్తుంది. ఈవెన్ దో అప్లై చేయకపోయినా షైన్ అయితే బాగుంది. తప్పకుండా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో చూద్దాము అనుకుంటే బయోటిక్ కూడా ఏంటంటే పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఆ ఫ్రీ ఈ ఫ్రీ అన్నీ న్యాచురల్ ఇదిగానే చేస్తారు కదా, అందుకని ట్రై చేసి చూసా. యానిమల్ క్రూయల్టీ ఫ్రీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇది ప్రమోషన్ ఏం కాదండో, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నదే. 5 కల్లా అందరం కలవాలి. కొంచెం పూజలు అటు ఇటు అయ్యి పిల్లల్ని స్కూల్కి పంపించి ఫ్రెష్ అయ్యి అందరూ స్టార్ట్ అయ్యేటప్పుడు 10 అయింది. నా కోసం వాళ్ళిద్దరు ఒక 5 minutes మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేశారు. నేను వాళ్ళ ఇంటికి దగ్గర మెట్రో స్టేషన్కి నేనే వెళ్ళా. యాక్చువల్గా సికింద్రాబాద్లోనో తార్నాక్లోనో అలాగా ప్లాన్ చేసుకుని మీట్ అయ్యి అలా వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు నా కోసం మెట్రో దిగి మళ్ళీ మెట్రో ఎక్కడ ఎందుకని నేనే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి పెద్దమ్మ టెంపుల్కి డైరెక్ట్ మెట్రోలో వచ్చాం. బాబోయ్ పిచ్చెక్కిపోయింది. ఆఫీస్ అవర్స్ కదా, మనమంటే అప్పుడప్పుడు చుట్టాల్లా వెళ్తూ ఉంటాం. సో బాగా తొక్కేశారండి. ఫైనల్లీ కూర్చుని మా ఫ్రెండ్ ప్రసాదం తేవడానికి వెళ్ళింది, కూర్చుని ఉన్నాం అనమాట. నాకు ప్లాంటార్ ఫెసైటిస్ అని ఉంది, చాలా మండుతూ ఉంటుంది అనమాట నొప్పితో. సర్ఫేస్ హార్డ్ సర్ఫేస్ మీద నేను నడవలేను. ఎంజాయ్మెంట్, ఆ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం కదా. ఏంటంటే మా ఇంట్లో మేము అందరం మాకు డే ఆఫ్ ఇచ్చారు మా హస్బెండ్స్, మీరు ఎంజాయ్ చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. సో ఇంకా ఆ టైంని ఎంజాయ్, హాస్టల్లో డే అవుట్ ఇస్తారు పిల్లలకి, అందుకని చెప్పి పిచ్చిగా ఎంజాయ్ చేసేసాము. అండ్ నేను చెప్తాను ఫ్రేమ్ సెట్ చేసుకోండి, హారిజాంటల్గా ఫోన్ పెట్టి తీయాలి అని. ఎంత నవ్వుకున్నామంటే అసలు యూ వోంట్ బిలీవ్. నువ్వేంటి ఇంత ఫన్ లవింగ్ అనుకుంటారేమో, నేను చాలా ఫన్ లవింగ్, నేను చాలా లౌడ్ ఉంటా నవ్వేటప్పుడు. కానీ సో జస్ట్ కెమెరా సెట్ చేసినప్పుడు అలాగా మీకు స్క్రీన్ ఫేడ్ అయింది. నా పక్కన కూర్చున్న ఫ్రెండ్ పూలు తీసుకొచ్చారనమాట, వాళ్ళ అమ్మగారు కట్టారట విడి పూలు కొంటే. సో ఆవిడ పల్లవి స్ప్లెండిడ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఆవిడ చూస్ చేసి సెలెక్టివ్గా తెచ్చి సేల్ చేస్తూ ఉంటారు. నేను అంటున్నా నేను మీది షూట్ చేస్తాం ఇంటికి వచ్చే రోజు, చక్కగా మీరు ప్రమోట్ చేయించుకోండి నాతో, నేను ఫ్రీగా చేస్తాను కదా, ఎందుకు నలుగురికి వెళ్తుంది కనీసం కస్టమర్స్ పెరుగుతారని నవ్వుతున్నారు ఆవిడ. పర్లేదండి ఏముంది అని, ఆవిడకి క్లయింట్స్ ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా ఆవిడకి నీడ్ లేదు, బట్ ఇన్స్టాగ్రామ్లో అలా పేజ్ రన్ చేస్తున్నారు. చాలా బాగుంటాయండి, ట్రై చేయొచ్చు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటి నా ప్రాబ్లమ్స్ చెప్పనా, ఒక ఫ్రెండ్ని ఆడుకుంటున్నాం అనమాట. సో మేమిద్దరం ఒకటైపోయి ఆమెని అన్యాయంగా ఆడుకుంటున్నాం. మొత్తానికి మా ఫుడ్ అయితే వచ్చింది, అమృత్సరీ ప్యూర్ వెజ్ ఏదో ఉంది లూలు మాల్లో. అది ఇంతకీ మాల్కి వెళ్ళింది తినడానికి అనమాట. అక్కడి నుంచి పల్లవికి కాల్ చేసి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ గురించి చెప్పవా అంటే, విస్తరి అని ఉంటుంది చూడవే, అక్కడ దాని ఎదురంతా అవే ఉంటాయి, జేఎన్టీయూ నుంచి కేపీహెచ్బి మెట్రో దాకా అని. బాబోయ్ ఎంత పెద్ద లేన్ తెలుసా అసలు, నాకంటే అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం కదా. మొన్న పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్దాము తీసుకెళ్తా అంటే జేఎన్టీయూ షాపింగ్కి వెళ్దాము అనుకున్నాం. శ్రీకర్ ఉన్నాడు, వాడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తాడు, వాడు అంత నడవలేడు కదా, సర్లేవే మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం అన్నాను, ఆగిపోయాం. ఈ మా ఫ్రెండ్ చూసిందనమాట, చిన్నపిల్లల టాయ్స్ అన్నీ అమ్మే షాప్ ఉంది ఇక్కడ, తిరగలి కూడా తిప్పలేకపోయాం మేము, అంత బలంగా ఉన్నాము. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీ ఉందండి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే స్ట్రీట్ షాపింగ్ అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్
చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేసా. ఆకాశాన్ని అంటే ధరలు కొన్ని కొన్ని అయితే మాత్రం బట్ వర్త్ బయింగ్ అనిపించింది. అండ్ నేను కొన్నవన్నీ మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తా. ఇప్పటికే ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ నాకే వచ్చింది అంత పెద్దగా వీడియో ఉండేటప్పటికి. యూ నేమ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ దేర్ అన్నట్లు ఉన్నాయి. నేను బట్టలు చెప్పులు లాంటివి అక్కడ చూడలేదు. బికాజ్ నా బట్టలు అయితే నా సైజ్ కానీ నాకు నచ్చే ఫిట్టింగ్ కానీ దొరకవు. మీలో ఎవరికైనా ర్యాండమ్ రఫ్ అండ్ టఫ్కి యూస్ చేయాలంటే నైట్ వేర్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అక్కడ చూడొచ్చు. అంటే అన్నం అంటాం కానీ మన ఆడవాళ్ళ మనసు ఇంటి మీదే ఉంటుందండి. ఇంట్లో ఉన్నప్పుడేమో ఎక్కడికి వెళ్ళాం, ఎప్పుడు వంటిల్లే అని అంటూ ఉంటాం. ఇంత మేము ఎంజాయ్ చేస్తున్నాం, మా ఇంట్లో వాళ్ళు మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మని వదిలేసినా పిల్లలు వచ్చే టైం అయింది ఇంటికి వెళ్దాము అని 3:30 అవ్వంగానే మనసు పీకేసి ఇంకా అక్కడ నడవలేక నుంచోలేక ఒక ర్యాపిడో బుక్ చేసుకొని బయలుదేరామన్నమాట. సో మనం మరి మ్యూజిక్ ఫ్రెండ్స్ కదా, ఒక పాట పాడితే గుర్తుగా ఉండిపోతుంది కదా అని చెప్పి సరదాగా హమ్ చేసుకుని పాటను చంపేశాము. కాలం నీ నేస్తం ముస్తఫా, డే బై డే కాలం బడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. జూన్ పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి సబ్ జూనియర్ నేనైతే ర్యాగింగ్ కి నేనే బాస్ అయిపోయాలే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడిపోని ఒకడే. మ్యూజిక్ ప్రోగ్రామ్ లేదా ఫ్రెండ్షిప్ ఒక్కటే. అదనమాట ఈ 2 days నా లైఫ్లో జరిగినటువంటి అద్భుతమైన ఆనందకరమైన విశేషాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆ మ్యాండేటరీ పిక్చర్ ఫ్రెండ్స్ అందరం తీసుకునేది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఏం నచ్చింది అని డీటెయిల్గా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మీ కామెంట్స్ చదవడం వల్ల నెక్స్ట్ డే వీడియో పెడదామన్న ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ see you. Bye.